వైశాఖ పురాణము 30వ అధ్యాయము. వైశాఖ మాస పుణ్యఫలము. వైశాఖ మాస శుక్లపక్షమందు వచ్చు త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి తిథులు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అవి పవిత్ర పుణ్యదినములుగా ప్రసిద్ధి పొందినాయి. పాపములను హరించుటలో ఈ 3 దినములు వేటికవే సాటి. వైశాఖ మాసములో పౌర్ణమి తిథి యందు స్నానమాచరించని వారు ఈ 3 దినములలో ఏ తిథి యందైనను స్నానమాచరించినచో వారు వైశాఖ మాస సంపూర్ణ పుణ్యఫలము నొందగలరు. వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు స్నానమాచరించినచో సర్వులను తరింపచేయును. పౌర్ణమి తిథి యందు నదీనదములు, పుణ్యతీర్థములలో సకల దేవతలు, విష్ణుమూర్తియు ఉండి మానవుల పాపములను పరిహారము చేయుదురు. చతుర్దశి తిథి యందు మాత్రము యజ్ఞయాగాదులు క్రతువులలో ఉండి తరింపచేయుదురు. మొత్తం మీద ఈ వైశాఖ మాసంలోని 30 రోజులు పుణ్యప్రదములగుటచే ఈ మాసమందు రోజు స్నానము చేసినను, తులసీదళములతో విష్ణు పూజను చేసినను, విష్ణు కథలను, పురాణ శ్రవణము, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వర్తించినను ఘోరాతి ఘోరమైన గోహత్య, శిశుహత్య, బ్రహ్మహత్యాది పాపములన్నీయును నశించిపోవును. దుష్టగుణముల వల్ల కలుగు పాపములు కూడా హరించుకుపోవును. ఈ 3 దినములకు ప్రత్యేకతయుంది. ఎందుకంటే పూర్వము దేవదానవులు మందర పర్వతమును కవ్వముగా చేసుకొని పాల సముద్రమును మదించినప్పుడు అందుండి అమృతము బయల్వెడలినది వైశాఖ శుద్ధ ఏకాదశి నాడే. అయితే ఏకాదశి నాడు అమృతము లభించిన దేవతలందరూ పానము చేసినది వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు మాత్రమే. కావున ఈ దినమునకు అంతటి ప్రత్యేకత కలదు. దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు రాక్షసులను మట్టుబెట్టినది కూడా వైశాఖ శుద్ధ చతుర్దశి నాడే. వైశాఖ మాసములో స్నానము చేయని వారును, విష్ణు పూజలు వ్రతములు ఆచరింపని వారును చండాల జాతి యందు పుట్టెదరు. వారు రౌరవాది నరక బాధలను అనుభవిస్తారు. స్వర్గమునకు పోవుటకు అర్హతను కోల్పోదురు. శాశ్వతముగా నరకకూపములోనే మగ్గవలసియుండును. వైశాఖ మాసంలో ఈ 3 తిథులు అత్యంత ప్రాధాన్యత కలవని చెప్పుకున్నాము కదా. కావున ఈ తిథుల యందు పితృదేవతలకు శ్రాద్ధకర్మలు చేయుట, యముని ప్రీతి కొరకు పెరుగన్నమును నైవేద్యముగా సమర్పించుట చేయవలెను. లేనిచో ఈ ప్రపంచములో పంచభూతములున్నంత వరకు పిశాచ రూపమున సంచరించవలసిందే. ఈ 3 తిథులందును వైశాఖ మాస ధర్మములు పాటిస్తూ, వ్రతములను చేస్తూ, దానధర్మాలను ఆచరించిన వారు శాశ్వత కైవల్య ప్రాప్తిని అందగలరు. అట్లు చేయని వారు సంతానహీనులౌదురు. వారికి వంశక్షయము కలుగును, ఆయురార్ధము క్షీణించిపోవును. వారు నరకయాతనలు పడుతూ యమబాధలతో నీచాతి నీచమైన జన్మలు ఎత్తగలరు. వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు బ్రాహ్మణునికి పంచభక్ష పరమాన్నములతో విందు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతోనూ దానధర్మాలతోనూ సంతృప్తిపరచవలెను. ఈ విధముగా స్త్రీలు చేసినచో కీర్తివంతులై సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లగలరు. అతిలోక సుందరుడు కీర్తివంతుడైన పుత్రుని బడయగలరు. ఈ 3 తిథుల యందును విష్ణుప్రీతికరమగు భగవద్గీతను పారాయణము చేసినచో ఆ శ్రీమన్నారాయణుడు సంతృప్తి చెంది ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యములతో దీవించగలడు. వీరు 1000 అశ్వమేధ యాగములు చేసిన ఫలితమును పొందగలరు. అదే విష్ణు సహస్రనామ పారాయణము చేసినచో లభించే ఫలితాన్ని వర్ణించుటకు ఆ బ్రహ్మాదులకైనను శక్యముగాదు. ఇక వైశాఖ శుద్ధ పౌర్ణమి ఉదయాన్నే స్నానము చేసి సూర్యునికి అర్ఘ్యమిచ్చి విష్ణు పూజలు చేసిన తర్వాత ఒక సద్బ్రాహ్మణుని వైశాఖ మాస దానధర్మాలు చేసి విష్ణుమూర్తిని ఆవు పాలతో అభిషేకించి విష్ణు సహస్రనామ పారాయణము చేసినచో అట్టివారు వైకుంఠవాసులగుదురు. బ్రాహ్మణునికి ఆవును దూడతో సహా దానమీయవలెను.
ఈ పై నియమములన్నింటినూ పాటించిన వారి పాపములు పటాపంచలైపోవును, మృత్యుభయము ఉండదు. మరి లోకములోని జనులందరూ తమ తమ పాపములను నదీనదములలోనూ తటాకముల్లోనూ వీలైన జలాశయముల్లోనూ తమ పాపములను వదిలి పవిత్రులగుచున్నారు. మరి వీరి పాపములన్నీయూ జలము భరించవలసిందేనా? ఈ విషయమై ఒకనాడు 3,40,00,000 తీర్థములన్నీయూ ఒకచోట సమావేశమై మానవులు వదులుచున్న పాపములతో మనము అపవిత్రులమవుతున్నాము. మరి మనం పవిత్రులము కావాలంటే ఏమి చేయవలను? మనల్ని కాపాడేదెవరు అనే సందేహముతో శ్రీహరి వద్దకేగి తన మొరను విన్నవించుకున్నాయి. క్షీరసాగరంలో శ్రీహరి ఆదిశేషునిపై పవలించి లక్ష్మీదేవితో ముచ్చటలాడుతున్న సమయంలో నదీనదములన్నీయూ పోయి శ్రీహరిని స్తుతించి, ఓ క్షీరసాగర శయనా, మానవులందరూ నదులలో స్నానము చేసి తమ పాపములను మాకు వదిలి వారు పవిత్రులవుతున్నారు. వారి పాపములు మాకు అంటుకొని మేము అపవిత్రులమగుతున్నాము. మాకు మిక్కిలి భయంగా ఉన్నది. కావున దీనికి ఏదైనా పరిష్కార మార్గము చూసి మమ్మల్ని రక్షించండి అని ప్రాధేయపడ్డాడు. విష్ణుమూర్తి ఒకంత విచారించి మందస్మిత వదనారవిందుడై ఇట్లన్నాడు: ఓ సర్వతీర్థములారా, మానవులు చేసిన పాపములు అన్నీయూ మీకు అంటుకుంటున్నాయని, మీరు అపవిత్రులగుచున్నారనే కదా మీ సంశయము. మీకు జలచక్రము గురించి తెలిసి ఉంటుంది. జలచక్రం అనగా సూర్యుని వేడిమికి నీరు ఆవిరి అయి పైకి పోయి మేఘరూపములో ఉండి మరలా వర్షించుచున్నట్లు ఈ జలము త్రివిధములైన రూపములను కలిగియున్నది. నీరు ఘన, ద్రవ, వాయు రూపములలో కదా ఉండును. మేఘము ఘనరూపము, నీరు ద్రవరూపము, నీటి ఆవిరి వాయురూపము. కావున మానవులు వదులు పాపములు మీకంటుకొని మీరు అపవిత్రులగుటమనేది మిథ్య. అగ్నికి సర్వము ఆహుతి అవునట్లు వారి పాపములన్నీయూ తమ ఉనికిని కోల్పోయి పటాపంచలైపోతున్నాయి. అదియునుగాక వైశాఖ మాసమనగా ఎండలు తీవ్రముగా నుండు సమయము గదా. కావున ఆ సూర్యుని వేడిమికి మీకంటుకున్న పాపములన్నీయూ ఏ విధంగా తమ ఉనికిని కోల్పోతాయో గ్రహించితిరి కదా. ఇంక మీ సంశయము తీరినట్లేనా అని విష్ణుమూర్తి వివరణ ఇవ్వగా, నదీనదములన్నీయూ తమ సంశయమును తీర్చినందుకు విష్ణుమూర్తిని వేనోల్లా కొనియాడి ఆయన వద్ద నుండి సెలవు తీసుకొని నిష్క్రమించాయి. పూర్వము కైలాసపతియగు పరమేశ్వరుని పార్వతి వైశాఖమాస వ్రతధర్మములు ఆచరించవలసిన విధి విధానములు తత్ఫలితములను వివరించమని కోరగా, పరమేశ్వరుడు అట్లే అని వివరించసాగాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ఆయన చెప్పటం పూర్తి కావటం లేదు. ఇలా 100 సంవత్సరాలు చెప్పి విసుగు చెందిన విశ్వేశ్వరుడు, పార్వతి, నేనింక చెప్పజాలను. ఇది ఎంత చెప్పిననూ తరగని గనిలాంటిది. కావున దీనిని గురించి పరిపూర్ణముగా చెప్పగలవాడు శ్రీహరియే తప్ప మరొకడు లేడు అని పార్వతితో చెప్పి ముగించాడు. కావున ఓ శృతకీర్తి మహారాజా, శ్రీహరిని గురించి చెప్పుటకు ఆ సాంబశివునికే శక్తికి మించినది. 3,000,000 దేవతలు, బ్రహ్మదేవుడు కూడా ఆయనను గురించి చెప్పలేరు. కావున నాకు తెలిసినంత వరకు నీకు చెప్పితిని. వాటిని శ్రద్ధగా పాటించి తరించుము. ఈ వైశాఖమాస మహత్యమును సర్వజనులు ఆచరించునట్లు ప్రచారము చేయుము. మా వంటి తపశ్శాలురు ఏ కొద్ది మందికో తెలియపరచగలరు, కానీ నీబోటి మహారాజులు శాసనములు చేసి సర్వజనులచే ఆచరింపజేయ సమర్థులు. కావున నీవట్లు చేసి వైశాఖమాస పుణ్యఫలమును సంపూర్తిగా పొందుము అని విద్యాధరుడు శృతకీర్తి మహారాజుకు హితోపదేశం చేశాడు. సర్వమును గ్రహించిన శృతకీర్తి సంతుష్టాంతరంగుడై విద్యాధరముని పుంగవుని సకలోపచారములతో పూజించి ఉచిత రీతిని సత్కరించి పంపించెను. కావున ఓ అంబరీష, వైశాఖ మాసమును గురించి సంపూర్ణంగా తెలియజేయుటకు నేనును సమర్థుడును కాను. ఇదంతయు నా తండ్రి అయిన బ్రహ్మ తనకు తెలిసియున్నంత వరకు నాకు చెప్పగా,
నీ వంటి పుణ్యాత్మునికి చెప్పగలిగితిని. కావున సూక్ష్మంలో మోక్షం సిద్ధించు ఈ వైశాఖ మాస మహత్యమును ఎల్లరకు వినిపించి ఆచరించునట్లు చేయుము. శ్రీమన్నారాయణకు అత్యంత ప్రియమైన ఈ వైశాఖ మాస వ్రతములు దానధర్మాలు చేసి తరించుము అని నారదుల వారు అంబరీషునికి తెలియపరిచారు. అంబరీషుడు నారదుని ఆజ్ఞ ప్రకారము తన రాజ్యంలో ప్రతివారు దీనిని ఆచరించునట్లు శాసనము చేసి శ్రీహరి కృపకు పాత్రుడై ఎనలేని కీర్తిని పొందాడు. నైమిషారణ్యమందు ఉన్న సూతమహాముని శౌనకాది మునులకు ఈ వైశాఖ మాసము మహత్యమును విన్నవించి అందరూ ఆచరించినట్లు తరించినట్లు చేశాడు. 30వ రోజు పారాయణ భాగము వైశాఖ పురాణము సమాప్తం.